బెల్జియంలో మోవల్ చోక్సీ అరెస్ట్. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 14,000 కోట్ల మేర కుచ్చుటోపి. నీరవ్ మోదీ సహా చోక్సీపై కేసు. 2018లో విదేశాలకు పరారి. లండన్ జైల్లో నీరవ్ మోదీ. ఏడాదిగా బెల్జియంలోనే చోక్సీ. బ్లడ్ క్యాన్సర్ కు చికిత్స. ఏడాది క్రితమే బెల్జియం పోలీసులకు భారత దర్యాప్తు సంస్థల సమాచారం. స్విట్జర్లాండ్ కు పారిపోయే క్రమంలో అరెస్టు. చొక్కిని వెనక్కి రప్పిస్తామంటూ చూస్తా ఉన్నాం. సో 14,000 కోట్ల రూపాయల రుణాన్ని ఎగ్గొట్టి వీళ్ళు విదేశాల్లో ఎట్లా ఎంజాయ్ చేస్తారో చూడండి. ఎంత దారుణంగా ఇట్లాంటి వాళ్ళు కఠినమైనటువంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. అయితే జనరల్ ఏమవుతుందంటే ఇట్లాంటి వాళ్ళు దేశంలో అనేకమైనటువంటి ఆర్థిక నేరాలు చేసేసి విదేశాలకు పారిపోతూ ఉంటారు. విదేశాలకు పారిపోగానే అక్కడ ఏం జరుగుతుంది, ఒక విఐపీలకు సంబంధించిన వాళ్ళకు పాస్పోర్టో లేకపోతే గ్రీన్ కార్డ్ లాంటివి ఇస్తూ ఉంటారు. సో అవి ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ దేశంలో ఉండడానికి వాళ్ళకు ఒక ఆస్కారం దొరుకుతుంది. సో వాళ్ళు అరెస్ట్ చేయాలంటే చాలా చాంతాడంత ప్రాసెస్ ఉంటుంది. ఫర్ సపోజ్ మనం ప్రభాకర్ రావు రప్పించడానికి ఇంత పెద్ద 1.5 year నుంచి ఇంకా ప్రభాకర్ రావు రప్పించలేకపోతున్నామంటే ఈ దేశంలో ఉన్న చట్టాలు ఎలా ఉన్నాయి, పక్క దేశంలో ఉన్న చట్టాలు ఎలా ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఆర్థిక నేరగాళ్లను ఇమీడియట్గా దొరకబట్టి పంపించే ప్రయత్నం చేయాలి. చేసినప్పుడే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు 14,000 కోట్ల మేర కుచ్చుటోపు పెట్టిన కేసులో సహనిందితుడు వజ్రాల వ్యాపారి చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యారు. అతను బెల్జియంలో తలదాచుకున్నాడంటూ భారత దర్యాప్తు సంస్థలు ఏడాది క్రితమే అక్కడ ప్రభుత్వానికి సమాచారం అందించాయి. స్విట్జర్లాండ్ కు పారిపోయేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినటువంటి క్రమంలో చోక్సీని అరెస్ట్ చేసినట్లు బెల్జియం పోలీసులు వెల్లడించారు. 2014-17 మధ్య కాలంలో తప్పుడు లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ NOU ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ లతో విడతల వారీగా PNB నుంచి రుణాలు తీసుకున్నటువంటి ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ. అతని మేనమామ మోవల్ చోక్సీ 2018లో తమపై ఆరోపణలు వెల్లువెత్తగానే దేశాన్ని విడారు. నీరవ్ మోదీ లండన్ కు, చోక్సీ అంటిగ్వా బార్బుడాకు పారిపోయారు. నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైల్లో ఉండగా చోక్సీ అంటిగ్వా బార్బుడా పారసత్వం తీసుకున్నారు. వీరిద్దరిని వెనక్కి రప్పించేందుకు భారత్ 2018 నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. 2023 నవంబర్లో చోక్సీ బెల్జియం పౌరురాలైన తన సతీమణి ప్రీతి సాయంతో రెసిడెన్సీ కార్డు పొందినట్లు భారత దర్యాప్తు సంస్థలు నిర్ధారించి ఆ దేశానికి సమాచారం అందించాయి. అతను బెల్జియంపై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో చోక్సీ స్విట్జర్లాండ్ పారిపోయేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బెల్జియం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ నెల 18న చోక్సీని అరెస్ట్ చేసిన విషయాన్ని బెల్జియం పోలీసులు ధృవీకరించారు. అప్పయింత ఎలా బెల్జియం భారత్ మధ్య ఖైదీల మార్పిడి ఒప్పందం బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. సో భారత్కు స్వాతంత్రం వచ్చాక 1958లో దాన్ని పునరుద్ధరించారు. 2020లో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఈ ఒప్పందాన్ని కొనసాగిస్తూ సంతకాలు చేసింది. ఈ ఒప్పందంలోని కీలక అంశాలను బట్టి బెల్జియం ప్రభుత్వం చోక్సీని అప్పగించాల్సి ఉంటుంది. ఇరు దేశాల్లో నేరంగా పరిగణించే అంశాలు ఆర్థిక నేరాలు, పన్ను ఎగవేత, ఆదాయానికి సంబంధించినటువంటి కేసుల్లో నిందితులను అప్పగించాలి. అదే సమయంలో రాజకీయ కారణాలతో అరెస్టులు ఉన్న మిలిటరీ సంబంధిత నేరాలైన ఖైదీల అప్పగింత కుదరదు. ఈ నేపథ్యంలో చోక్సీ న్యాయవాదులు మానవ హక్కులు, రాజకీయ వేధింపుల అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. చోక్సీ అప్పగింతపై భారత్ చేసిన అభ్యర్థనను పరిశీలిస్తున్నామని బెల్జియం ప్రభుత్వం కూడా సోమవారం అధికారికంగా ప్రకటించడం గమనార్హం. కాగా చోక్సీని వెనక్కి రప్పిస్తామని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు. చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేయడానికి భారత్ విజయంగా పేర్కొన్నారు. 2021లో డొమినికాలో అరెస్టు. చోక్సీని డొమినికా పోలీసులు 2021లోనే అరెస్ట్ చేశారు. అప్పట్లో ఆయన అంటిగ్వా బార్బుడా నుంచి క్యూబా వెళ్లే ప్రయత్నంలో అక్రమంగా డొమినికాలోని ప్రవేశించడంతో అరెస్ట్ అయ్యాడు. అయితే అతన్ని కిడ్నాప్ చేశారని చోక్సీ న్యాయవాదులు ఆరోపించారు. దీని వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందన్నారు. డొమినికా పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలోనే భారత దర్యాప్తు సంస్థలు చోక్సీ రప్పించే ప్రయత్నం చేసినా అది సఫలమవ్వలేదు. సో అనారోగ్య కారణాలతో ఉన్నాడు అంటే చూస్తా ఉన్నాం. సో ఇలాంటి ఆర్థిక నేరగాళ్ల విషయంలో ఏ దేశం కూడా కొంచెం కూడా ఇప్పుడు మానవ హక్కులు అంటే వస్తాయి. అసలు మానవ హక్కులు ఏంది, వాడిని చంపి పడేయాలి, తప్పేమీ లేదు. ఇలాంటి 14,000 కోట్ల రూపాయలు. అరే ఏం చేసుకుంటారు నాయన మీరు? ఈ వృద్ధాప్య దశలో డబ్బులు తింటారా ఏమన్నా? ఏమైంది నీకు? ఒక్కడన్నా తోడుగలేడు. నువ్వు 14,000 కోట్ల రూపాయలు దోచుకున్నావు, ఒక్కడన్నా తోడుగున్నాడా? ఇంక ఇప్పుడు మానవ హక్కులు, రాజకీయ ఒత్తిళ్ళు అవి అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నావు. చేసిందేమో లంగా పని, ఇదేమో ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏమొచ్చింది నీకు? నువ్వు కుటుంబానికి దూరమైనవు, నీ అల్లునికి దూరమైనవు, నీ భార్యకు దూరమైనవు, నీ బిడ్డలకు దూరమైనవు, నీ మనవాళ్ళకు దూరమైనవు. ఏం సాధించావు? 14,000 కోట్ల రూపాయలు దోచుకొని నువ్వేం సాధించవు? ఈరోజు బెల్జియం జైల్లో మగ్గుతున్నావు, రేపు మాపో ఇండియాకు వచ్చేసి ఇండియాలోనే ఉంటావు. ఇలాంటి పరిస్థితి కనబడతా ఉంది. అసలు ఇలాంటి వాళ్ళకు బెయిల్ కూడా ఇవ్వద్దు. ఇలాంటి ఆర్థిక నేరగాళ్లకు చచ్చిపోయేదాకా వాళ్ళ జైల్లో ఉంచాలి, తప్పేమీ లేదు. ఉరిశిక్ష వేయాలి. ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళకు ఉరిశిక్ష వేస్తే ఇంకొకటి ఆ తప్పు కూడా చేయడు.